హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్. మొన్న మ్యారేజ్కి విజయవాడ వెళ్ళడం జరిగింది. విజయవాడ వెళ్ళిన తర్వాత నైట్ టైము అక్కడ స్టే చేయాల్సి వచ్చింది. సరే ఉన్నాం కదా, నైట్ ఆకలేస్తుంది, ఏదన్నా తిందామని చెప్పేసి మా బ్రదర్కి ఒకదానికి కాల్ చేసి బాగా మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుద్ది ఏంది అని చెప్పేసి అడిగాను. బందర్ రోడ్లోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం పక్కన ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తారు, అక్కడికి వెళ్ళు, నీకు నచ్చిన ఫుడ్ తిందుగానని. అక్కడికి వెళ్ళిన తర్వాత మైండ్ పోయింది. ఏదో ఒక అమెరికా లాగా, లేకపోతే ఏదో హైదరాబాద్ లో మంచి సిటీలో ఉన్నట్లు ఒక రోడ్డు మనకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్, రాయలసీమ రాగి చంకటను, లేకపోతే నేతి బిర్యానీ అని, అన్ని రకాల ఐస్ క్రీమ్స్ కానీ రకరకాలుగా ఉన్నాయి. అక్కడ ఫుల్ రష్, ఏదో ఒక ఒక తిరణాల వాతావరణం కనపడింది. అక్కడ వెళ్ళంగానే ఆ ఫుడ్ కోసం వాళ్ళు వీళ్ళు పిలవటం కానీ, ఒకసారి టేస్ట్ చేయండి తినండి అంటాం కానీ, అసలు చాలా చాలా వెరైటీలు, అసలు ఎప్పుడు ఆ రకంగా చూడాల. మంచి తిరణాల వాతావరణం కానీ, అంటే బాగా పబ్లిక్ ఎక్కువ ఉన్నారు అక్కడ విజయవాడలో. ఎక్కువ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి జాబులు చేసే వాళ్ళు కానీ, ఇతర ప్రాంతాలలో కానీ అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు తిరుగుతా ఉన్నారు. అమెరికన్స్ కూడా కనపడ్డారు నాకు. ఏంటి వీళ్ళు ఎక్కడ ఉన్నంటే ఏదో పని మీద వచ్చారు నైట్ టైం ఫుడ్ కోసం. నా అలాగే అసలు ఇన్ని రుచులు ఉన్నాయంటే అన్ని రుచులు ఉన్నాయి. సర్లే అని చెప్పి ఒక చోటకి వెళ్ళి బిర్యానీ తిన్నా, చాలా బాగుంది. ప్రైస్ ₹120 తీసుకున్నాడు. చాలా బాగున్నాయి. అసలు అంత ఫుడ్ ఇక్కడ దొరుకుద్ది అనేది నాకు తెలియదు అసలు వాస్తవానికి. ఏదో బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి తిందాం కదా, లేకపోతే రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటాయి అనుకున్నాలే కానీ ఇంత బాగుంటాయి అనుకోలేదు. అసలు చాలా బాగుంది, అసలు బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఈసారి వెళ్ళినప్పుడు ఒకసారి విజిట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి.